జై మహాకాల్ భైరవ్, హరహర మహాదేవ్. వికటేశ్వరి ఈమె యక్షినికి ఇంకా కొద్దిగా బెటర్ స్థాయి అన్నట్టు. ఈమె కొంచెం ముందు స్థాయి. ఈమె ఏం చేస్తుందంటే వీటికి ఏ విధానంగానైనా పరిపూర్ణంగా ఇచ్చే విద్య ఏది అంటే వికట యక్షిని. ఈమె దేవత ఏ విధానంగా కనబడితే సంపూర్ణంగా నువ్వు చేసే పద్ధతి కరెక్ట్ ఉంటే నీకు అమ్మవారు దర్శనమిస్తుంది. విద్య పర్ఫెక్ట్ తీసుకున్నప్పుడు విధి విధానాల గురించి మీకు తెలుసు కాబట్టి దాని విషయాలు మీకు ఎట్లా ఏం కథ అనేది గురు సమక్షంలో తీసుకొని మీరు విద్య నేర్చుకున్నట్టుంటే ఈ అమ్మవారు మీకు కనబడుతుంది. దర్శనమిచ్చి మీకు ఏం కావాలన్నది మీకు ఇస్తుంది. ఈమె ఏం చేస్తుంది అంటే నీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికల మరకు నీకు అడిగితే ఇస్తుంది. ఎటుకూడు కానీ కోరికలు ఉన్నాయి కానీ నాకు లక్షలు తెచ్చి కోట్లు తెచ్చి అంటే మాత్రం అది జరగదు. ఈమెకు కావాల్సింది నీకు ఏదైతే కావాల్సిందో నీకు పని ఎందుకు జరుగుతలేదు, నీకు ఏంటిది దేని గురించి నీకు ఏదైతే నీ సంకల్పం కావాలి, నీకు సంకల్పంలో ఏదైతే కోరుకుంటున్నావో ఆ పని అయ్యేటందుకు ఈమె నీకు సహకరిస్తుంది. ఈమె విధానము సంపూర్ణమైన విధానం. ఈమెది ఏ విధానం అంటే అంత శ్రేష్టంగా ఏ యక్షిని నీకు దర్శనం ఇయ్యేది. ఈమె అంత విధానం తొందరగా శీఘ్రంగా దర్శనం ఇచ్చేది వికట యక్షిని. ఈ అమ్మవారికి సంపంగి పువ్వులు ఈమెకు పెట్టి కొన్ని విధి విధానాలు నేను చెప్తాను. మీరు కింద చెప్తా అన్ని విషయాలు చెప్పలేము. వీళ్ళల్లో బహిర్గతం చేయలేము. ఈమెకు చేసే పద్ధతి విషయాలు మొత్తం ముందు నేను వీడియోలో చెప్పాను అనుకో, ఆ అమ్మవారు అనేది మరి పలకదు కూడా. మంత్రం చెప్తా కానీ విధి విధానాలు కావాలన్నప్పుడు నేను చేస్తా అన్నప్పుడు మీరు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి మీరు మెసేజ్ పెట్టి మీరు చెప్తే దానికి విషయాలు ఏందనేది నేను మీకు చెప్తా. యక్షిణీలు చేస్తే ఏమైనా జరుగుతుందా, ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా అంటే కర్ణ యక్షిణికి తప్ప మిగతా వాటికి ఎలాంటి ప్రమాదాలు లేవు. అవి గణాలు. ఇవి యక్షిణి ఏంది అమ్మవారి గణాలే. ఇది జరుగుతుంది అది జరుగుతుంది భయభ్రాంతులు ఏం అవసరం లేదు. గురువు దగ్గర తీసుకున్న విద్య ఎలాంటిది ఫెయిల్ కాదు. మీరు తీసుకొని చేసుకోవచ్చు. ఇది మా అనుభవాలతోనే మేము చెప్తున్నాం. అనుభవాలు లేకుండా వచ్చి చెప్పడం అనేది విద్య ఇచ్చిన రేపటికల్లా నువ్వు తీసుకొని విద్య తీసుకొని ఏమైనా జరిగింది ఒక పలానా విద్య గురువు దగ్గర తీసుకున్నా ఇట్లా మోసపోయినా అనే విషయం ఈ సోంటిది మన దగ్గర ఉండవు. మన దగ్గర ఉన్న విద్యనే ఇవ్వడం. గ్రంథాలలో ఉన్నాయి కదా అవన్నీ తీసుకొని చేయవలసిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు మా గురువు మాకు దారపోసింది, మేము మీకు ఇస్తాం. చేసుకోవచ్చు. ఎలాంటిది భయభ్రాంతులు చేయవలసిన అవసరం లేదు. ఈ విద్యకు మంత్రము నేను ఈ వీడియోలో చెప్పడం లేదు. నెక్స్ట్ వీడియో ఉంటుంది, దానికి సెకండ్ చాప్టర్లో నేను చెప్తాను. జై మహాకాల్ భైరవ్, హరహర మహాదేవ్.